వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లో వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. హుస్సేన్ సాగర్కి గణనాథులు తరలి వస్తున్నాయి. భక్తులతో హుస్సేన్ సాగర్ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ట్యాంక్ బండిపై గణేష్ విగ్రహాలు బారులు తీరాయి. మధ్యాహ్నం వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం కోలాహలంగా సాగుతుంది. భాగ్యనగరంలో వెలిసిన గణనాథులు నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ వైపు కదులుతున్నారు. కన్నుల పండుగ గణేష్ శోభయాత్ర జరుగుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా కేరింతలతో సందడి చేస్తున్నారు. గణేష్ నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ దగ్గర భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. హైదరాబాద్లో 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు పనిచేస్తున్నాయి. 200 మంది గజయితగాలు, 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. 20 చెరువులు, 72 కృత్రిమ కొలంలో నిమజ్జనాలు జరుగుతున్నాయి. 30,000 మంది పోలీసులు, 160 యాక్షన్ టీంలు విధుల్లో నిమగ్నమై ఉన్నాయి. ఇక హైదరాబాద్లో 2 రోజు గణేష్ నిమజ్జనాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్ అందిస్తారు. సైదులు, హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కొనసాగుతుంది. శోభయాత్ర ఇప్పటి వరకు 2,61,000 గణేష్ విగ్రహాలు నిమజ్జనమైనట్టు జిహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ లో వినాయక నిమజ్జనాల శోభయాత్ర ఇక్కడ కొనసాగుతూనే ఉంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క గణేష్ నిమజ్జనాలు జరిగే అవకాశం ఉన్నట్లు కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు 2,61,000 విగ్రహాలు నిమజ్జనమైనట్టు కూడా చెప్తున్నారు. మరో ఒక 20,000 వరకు కూడా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. అంటే ఈసారి అత్యధిక ప్రతి ఏడాదితో పోలిస్తే ఈసారి అత్యధికంగా ఎక్కువ విగ్రహాలు పెట్టినట్టు కూడా సమాచారం. దానిలో భాగంగా దానికి సంబంధించినటువంటి అంటే ఆ స్థాయిలోనే ఏర్పాట్లు కూడా అంత చేసినట్టు కూడా మనకి తెలుస్తుంది. సో కాబట్టి మనకి ట్రాఫిక్ సమస్య కూడా మధ్యాహ్నం వరకు కూడా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిటీ మీడియాకి చెప్పడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు హైదరాబాద్ లో ఉండనున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని చెప్పేసి వాహనదారులకు సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇంకా మనకి ఈ యొక్క చార్మినార్, మొదంజాయి మార్కెట్ వైపు నుంచి కూడా గణేష్ విగ్రహాలు వస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వాహనదారులందరూ కూడా వేరే మార్గాలు వెళ్ళాలని చెప్పేసి కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకి ఇంకా మనకి ఇప్పుడు రెవటి వైపు నుంచి వచ్చే విగ్రహాలు కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో వస్తున్నట్టు, గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ స్థాయిలో వస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. సో ఆయా ప్రాంతాల్లో వచ్చే వారు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఎంచుకోవాలని చెప్తున్నారు. అంటే నారాయణగూడ నుంచి ఈ యొక్క విగ్రహాలు వస్తున్నాయి కాబట్టి లిబర్టీ, హిమాయత్ నగర్, లిబర్టీ నుంచి మనకి అంబేద్కర్ శాస్త్రి నుంచి ట్యాంక్ బండ్ వైపు వస్తాయి కాబట్టి సో మనకి నారాయణగూడ దగ్గర ఆర్టీఎస్ క్రాస్ రోడ్ వైపు వెళ్లే వాహనాలు ఏమైనా అవన్నీ కూడా సికింద్రాబాద్ వైపు వెళ్లి అటు చేరే మార్పులు వెళ్ళాలని చెప్పేసి కూడా ట్రాఫిక్ పోలీసు వాహనాలకు సూచనలు అయితే చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకల్లా ఈ యొక్క గణేష్ నిమజ్జనం దాదాపుగా పూర్తవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా ఈసారి అనుకున్న దానికంటే కూడా కొంత ఎక్కువగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. దానిలో భాగంగా అందుకు ఏర్పాట్లు కూడా చేసి ప్రస్తుతానికి మనకి అందుతున్న సమాచారం ఏంటంటే రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా ఈ రోజు మధ్యాహ్నం కల్లా దాదాపుగా ఆయా ఏరియాల్లో కూడా గణేష్ నిమజ్జనం పూర్తవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాని తర్వాత మనకి సైబరాబాద్ పరిధిలో కూడా అత్యధికంగా ఈసారి ఎక్కువగా విగ్రహాలు పెట్టడం తోటి అందుకు ఏర్పాట్లతో పాటుగా మధ్యాహ్నం కల్లా అక్కడ కూడా దాదాపుగా పూర్తవుతాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే మనకి సైబరాబాద్ పరిధిలో దాదాపు కూకట్పల్లి చెరువులో ఎక్కువగా నిమజ్జనం సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు కాబట్టి విగ్రహాలన్నీ కూడా కూకట్పల్లి చెరువు వైపు వస్తున్నాయి కాబట్టి సో అక్కడ నిమజ్జనం సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో అక్కడ కూకట్పల్లి చెరువులో ఈ రోజు మధ్యాహ్నం కన్నా దాదాపుగా అయిపోతాయని చెప్పేసి కూడా అధికారులు ఒక అంచనా అయితే రావడం జరిగింది. సో ఏదేమైనా నెక్స్ట్ పోయిన ఏడాదితో పోలిస్తే ఈసారి అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. సో దాంతో పాటుగా మనకి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా గట్టి బందోబస్తు, పోలీసులు కూడా చాలా ఊపిరి పీల్చుకున్నారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్
ఆ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు ఈ యొక్క గణేష్ శోభయాత్ర ఏ విధంగా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి కూడా ఆయన పర్యవేక్షణ చేస్తున్నారు కాబట్టి సిసి కెమెరాలు ఎప్పటికి ఉంటుంది కాబట్టి సో ఈసారి చాలా ప్రశాంతంగానే గణేష్ శోభయాత్ర ముగిసినట్టుగా కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. అందరికీ కూడా అన్ని శాఖల సమన్వయంతో ఇది సక్సెస్ చేశామని చెప్పేసి కూడా పోలీస్ శాఖ చెప్తుంది. ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. చాలా ప్రశాంతంగా గణేష్ శోభయాత్ర ముగిసింది. సో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకల్లా దాదాపుగా గణేష్ నిమజ్జనం పూర్తవుతుందని చెప్పేసి కూడా పోలీసు అధికారులు కొద్దిసేపటి క్రితమే వెల్లడించారు. కాకపోతే కొంత ట్రాఫిక్ సమస్య ఉంటుంది కాబట్టి అంటే కొంత ట్రాఫిక్ డైవర్షన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాహనదారులు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు వెళ్తే ఈజీ అవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే సైదులు బాకినగరంలో 2వ రోజు కూడా వినాయక నిమజ్జనాలు కొనసాగుతుండటంతో ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వాహనాలు సిటీలోకి ఎంటర్ అవ్వకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? ఎప్పటి వరకు ఫ్రీ అయ్యే అవకాశం ఉంది సైదులు? ప్రస్తుతం మనకు అనుకున్నది ఏంటంటే ఎల్పీ నగర్ అంటే ఐట్ నగర్ పరిధిలోనే దాదాపుగా భారీ వాహనాలు హైదరాబాద్ లోకి రాకుండా అక్కడే పోలీసులు ఆపేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాని తర్వాత మనకి ఇక్కడ మేడ్చల్ అంటే మనకి ఉప్పల వైపు నుంచి భారీ వాహనాలు సిటీలోకి వస్తాయి కాబట్టి సో అక్కడ కూడా భారీ వాహనాలని హైదరాబాద్ లోపలికి రాకుండా అడ్డుకుంటున్నారు. ఇటు రాచకొండ కానీ అదేవిధంగా సైబరాబాద్ పరిధిలో కూడా దాదాపుగా రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చే వాహనాలు భారీ వాహనాలు ఏవి కూడా లోపలికి సిటీలోకి రాకుండా పోలీసులు అక్కడే ఆపేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ భారీ వాహనాలని అలానే ఆపేసే అవకాశం ఉంది. ఎందుకంటే సిటీలో ప్రస్తుతానికి మనం తస్కర్లు పెద్ద భారీ వాహనాలు అన్ని కూడా సిటీలోనే ఉన్నాయి కాబట్టి కొంత అక్కడక్కడ కొన్ని వాహనాలు మొరాయించడం, నిమజ్జనం పూర్తయిన తర్వాత అందులో డీజిల్ అయిపోవడం వెంటనే వాటిని పక్కకు తీయడం లాంటి సమస్యలు కూడా తలెత్తుండే. ఎవరి ఇయర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇంకా సిటీలోనే భారీ వాహనాలు ఉన్న నేపథ్యంలో ఇంకా ఈ వాహనాలు కూడా తోడైతే మాత్రం ట్రాఫిక్ మరింత ఎక్కువ అవుతుంది, వాహనదారులు ఇబ్బంది పడతారని చెప్పేసి కూడా ట్రాఫిక్ పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. కాబట్టి సో ఈ యొక్క భారీ వాహనాలు విగ్రహాలు అన్ని నిమజ్జనానికి మిషన్ సాగర్ బాధలు తీరాయి కాబట్టి ఇవన్నీ క్లియరెన్స్ అయిన తర్వాతనే మనకి మిగిలిన వాహనాలు సిటీలోకి ఎంట్రీ చేసే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఆ వాహనాలని సిటీ అవుట్స్కర్ట్స్ లోనే ఆపేసే అవకాశం ఉంది. అందుకు పోలీసులు కూడా తగు చర్యలు తీసుకున్నారు. సిటీ అవుట్స్కర్ట్స్ లోనే ఈ యొక్క భారీ వాహనాలన్నింటినీ కూడా ఆపేస్తున్నారు. అంటే నిమజ్జనం దాదాపుగా పూర్తయిన తర్వాత మాత్రమే ఈ యొక్క భారీ వాహనాలను సిటీలోకి ఎంట్రీ చేసే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఆ వాహనాలు ఇక్కడే ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే సైదులు చార్మినార్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఇటు ఉప్పల్ నుంచి హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల నుంచి ఎన్ని గణపతి విగ్రహాలు నిమజ్జనానికి తరలించే అవకాశం ఉంది మధ్యాహ్నం వరకు సైదులు సుమారుగా? మధ్యాహ్నం వరకు దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం 2,61,000 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి అని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. కాబట్టి మరో 20,000 వరకు కూడా మధ్యాహ్నం వరకు నిమజ్జనం అవుతాయని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ అధికారులు అంచనాకి మాత్రమే వచ్చారు. చూడాలి మరి. అంటే ఈసారి అత్యధికంగా గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా గణేష్ విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో మధ్యాహ్నం కల్లా మనకి క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత మొత్తం ట్యాంక్ బండ్ పరిసరాల్లో ముఖ్యంగా ట్యాంక్ బండ్ లో మొత్తం ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి ఏంటి అనేది కూడా అధికారికంగా జిహెచ్ఎంసీ అధికారులు మరి కాసేపట్లో వెల్లడిస్తారు. సరే మరో 27 విగ్రహాలు కూడా నిమజ్జనం కావాల్సి ఉంది. అవి మధ్యాహ్నం వరకు కూడా దాదాపు అయిపోతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. చెప్పేట ఈసారి ఎందుకంటే మనకి రాత్రి కొంత మనకి చాలా నెమ్మదిగా ఈ యొక్క భారీ వాహనాల్లో గణనాథులన్నీ కూడా ట్యాంక్ బండ్ వైపు బారులు తీరినప్పుడు కొంత ఎక్కువ సంఖ్యలో ఆ యొక్క శోభయాత్రను వీక్షించేందుకు పెద్ద మొత్తంలో గ్రేటర్ హైదరాబాద్ నుంచి కాకుండా ఈ యొక్క వాహనాలన్నీ కూడా కదలాల్సి వచ్చింది. ఇప్పుడు కొంత స్పీడప్ అనుకున్నాయి కాబట్టి ఇబ్బంది త్వరగానే ఈ మధ్యన చెప్తున్నారు. మరో 20,000 విగ్రహాల వరకు కూడా ఈజీగా ఉండే అవకాశం ఉంది. అవన్నీ కూడా నిమజ్జనం కావాల్సిందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అందుకు షిఫ్ట్ వైజ్ గా డ్యూటీలో ఉన్నారు కాబట్టి సో మనకి క్రేన్స్ కూడా అంటే ఎవరైతే క్రేన్స్ ఆపరేట్ ఉంటారో వారు కూడా షిఫ్ట్ వైజ్ గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి కూడా ఉండేందుకు డ్యూటీ చేశారు. అప్పటికప్పుడు వచ్చిన విగ్రహాలు వచ్చినట్టుగా ఏమంటే నిమజ్జనం అయ్యేలా చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో మనకైతే ఎక్కువగా ఇప్పుడు చార్మినార్ నుంచి ఇంకొక 2-3 వేల విగ్రహాలు ఈజీగా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అంచనా ఇస్తున్నారు. సో మొదంజాయి మార్కెట్ దగ్గర ఇంకా కోలాహలం అలానే కొనసాగుతుంది. అన్ని విగ్రహాలు కూడా ఇటు బారులు తీరాయి. అక్కడ రైట్, థ్యాంక్ యూ సైదులు.
ఈరోజు ఆకాశం అద్భుత దృశ్యానికి వేదిక కానుంది. చంద్రుడు ఎరుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేయనున్నారు. దీన్ని బ్లడ్ మూన్ అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణం అని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చూసే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఒకప్పుడు చంద్రగ్రహణాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించేవి. ఇప్పుడు వాతావరణం బాగుంటే గనక వరల్డ్ వైడ్గా 85% మంది చూసే అవకాశం ఉంటుంది. బ్లడ్ మూన్ దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగనుంది. భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం రాత్రి 8 గంటల 58 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రాత్రి 9 గంటల 57 నిమిషాల నుంచి స్పష్టంగా కనిపించనుంది. అలాగే రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం మొదలవుతుంది. 11 గంటల 41 నిమిషాలకి చంద్రుడు అత్యంత ఎర్రగా మారతాడు. రాత్రి 2 గంటల 25 నిమిషాలకు గ్రహణం పూర్తిగా ముగుస్తుందని సైంటిస్టులు అంటున్నారు. చందమామ పూర్తి ఎర్ర రంగుతో ఉన్న దృశ్యాన్ని కన్నులారా వీక్షించాలంటే మాత్రం రాత్రి 11 నుంచి 12 గంటల 22 నిమిషాల మధ్య సాధ్యమవుతుంది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్కతాతో చంద్రగ్రహణం కనిపించినా ఇక కాంతిలో కాలుష్యంతో స్పష్టత ఉండదని హిమాచల్, లడాక్, రాజస్థాన్, గుజరాత్, కురుగులో మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు సైంటిస్టులు. ఎలాంటి ప్రత్యేక కళ్లద్దాలు, టెలిస్కోప్ లేకుండా బ్లడ్ మూన్ ని స్పష్టంగా చూడొచ్చు. మొత్తంగా ఈ బ్లడ్ మూన్ ఖగోళ ప్రియులకు పండుగ అని చెప్పొచ్చు. ఇక చంద్రగ్రహణం కారణంగా ఆలయాలు మూతపడనున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్టుగా టీటీడీ తెలిపింది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు శ్రీవారి ఆలయంతో పాటుగా తిరుమలలోని అన్న వితరణ కేంద్రాలను టీటీడీ మూసివేయనుంది. చంద్రగ్రహణం కారణంగా తక్కువ సమయం ఉండడంతో సుమారు 30,000 మంది నుంచి ఇక 35,000 మందికి మాత్రమే దర్శనం కల్పించే వీలు ఉంటుందని టీటీడీ అదనపు వెంకయ్య చౌదరి తెలిపారు. గ్రహణ సమయంలో అన్న వితరణ కేంద్రాలు మూసివేయడంతో భక్తులకు 50,000 పులిహోర ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేస్తామన్నారు. ఎల్లుండి గ్రహణం వీడాక ఆలయంలో శుద్ధి, పుణ్యవచనం కార్యక్రమం చేసి సుప్రభాత సేవతో ఆలయం తలుపులు తెరుచుకుంటాయన్నారు. సోమవారం వీఐపీ బ్రేక్ సిఫార్సు లేఖలను రద్దు చేశామన్నారు. ఎల్లుండి ఉదయం 6 గంటలకు సర్వదర్శనం భక్తులు క్యూలైన్లోకి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఆకాశం అద్భుత దృశ్యానికి వేదిక కానుంది. చంద్రుడు ఎరుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేయనున్నాడు. దీని బ్లడ్ మూన్ అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణం అని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చూసే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఒకప్పుడు చంద్రగ్రహణాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించేవి. ఇప్పుడు వాతావరణం బాగుంటే వరల్డ్ వైడ్ గా 85% మంది చూసే అవకాశం ఉంటుంది. ఇక ఈ చంద్రగ్రహణానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్లైన్ అందిస్తారు. సురేష్, ఏదైతే చంద్రగ్రహణం కారణంగా, సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని ఇవాళ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు మూసివేయబోతున్నారు. సాధారణంగా గ్రహణ కాలానికి 6 గంటల సమయం ముందు శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలు శ్రీవారి ఆలయాన్ని మూసివేసి రేపు తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తెరిచి శుద్ధి, పుణ్యవాసం నిర్వహించిన తర్వాత దర్శనాన్ని కల్పించబోతున్నారు. దాదాపు 12 గంటల పాటు స్వామివారు విశ్రాంతం ఉన్నారు. ఎందుకంటే పూర్తిగా ఎప్పుడు కూడా రద్దీగా తిరుమల క్రికెట్ ఆడుతుంది. అలాంటిది పూర్తిగా 12 గంటల పాటు ఆలయాన్ని మూసివేస్తున్న నేపథ్యంలో టీటీడీ కొన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఇవాళ తిరుమలలో ఎవరైతే ఉన్నారో, వేచి ఉన్నారో వారికి అందరూ కూడా 30,000 మందికి దర్శన భాగ్యం కల్పించబోతున్నారు. మధ్యాహ్నం 1 గంటకు కూడా శ్రీవారి ట్రస్ట్ వాళ్ళకి విఐపి దర్శనం కల్పించబోతున్నారు. ఆ రకంగా 3 గంటల 30 నిమిషాలకు ఆలయాన్ని మూసివేసి రేపు తెల్లవారుజామున 3 గంటలకు స్వామివారి ఆలయం తెరిచి ఆలయం శుద్ధి చేసిన తర్వాత ఉదయం 6 గంటలకు సర్వదర్శనం ప్రారంభించబోతున్నారు. ఆ రకంగా అన్ని ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చేసింది. ఎప్పుడు లేని విధంగా సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ రకంగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా భక్తులు కూడా విజిట్ చేస్తున్నారు. యాత్ర సమయాలు వేచి ఉండండి. ఆ రకంగా అక్కడికి దాదాపు 50,000 మందికి ఆహార పొట్లాలు కూడా పంపిణీ చేస్తామని ప్రకటించారు చెప్పి. రైట్, థ్యాంక్ యూ సురేష్.
బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలని అధికార కాంగ్రెస్ నిర్ణయించింది. తద్వారా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాల మద్దతు కూడగట్టుకోవాలని వ్యూహరచన చేస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించనుంది. దీనికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆహ్వానించనున్నారు. 1,00,000 మందికి పైగా జనాలతో ప్రతిష్టాత్మకంగా సభ నిర్వహించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. కాంగ్రెస్ ఈ సభ వేదిక నుంచే స్థానిక సంస్థల ఎన్నికలకు శంఖరాము పూరించనుంది. ఈ సభ నేపథ్యంలో గత శుక్రవారం హైదరాబాద్ లో ముఖ్య నేతలు సన్నాహక భేటీ నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాసంలో జరిగిన ఈ భేటీలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క పాల్గొన్నారు. సభ నిర్వహణ, ఏర్పాట్లు, జన సమీకరణ తదితర అంశాలపై చర్చించారు. ఆదివారం కామారెడ్డి పట్టణంలో పార్టీ ముఖ్య నాయకులతో కీలక సన్నాహక సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో పాటు కామారెడ్డికి సమీపంలో ఉన్న కరీంనగర్, మెదక్, సిద్దిపేట ప్రాంతాలకు చెందిన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో పాటుగా ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. సభ నిర్వహించే ప్రాంతాన్ని మహేష్ కుమార్ గౌడ్, పొంగులేటి, సీతక్క తదితరులు పరిశీలిస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్తో పాటుగా కామారెడ్డి నుంచి పోటీ చేశారు. అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కొడంగల్తో పాటుగా కామారెడ్డి నుంచి కేసీఆర్పై పోటీకి నిలబడ్డారు. రేవంత్ రెడ్డి కామారెడ్డిలో నామినేషన్ వేసిన సందర్భంగా కాంగ్రెస్ సభ నిర్వహించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఈ వేదిక మీదే సిద్ధరామయ్య బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ రాష్ట్రంలో కులగణన చేసి దాని ఆధారంగానే బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ ఆర్డినెన్స్ తెచ్చి ఆమోదానికి గవర్నర్కు పంపించింది. ఈ నేపథ్యంలో కామారెడ్డి వేదికగానే విజయోత్సవ సభ సంబరాలు పెద్ద ఎత్తున జరపాలని పార్టీ నిర్ణయించింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదాన్ని ఎత్తుకుంది. అధికారంలోకి వస్తే 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభ సాక్షిగా వెల్లడించారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీ ప్రకారం బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. ప్రస్తుతం బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండగా అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ రిజర్వేషన్ అమలుకు కేంద్రం అడ్డుపడితే ఆ నెపం కేంద్రంపై నెట్టేసి స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేసుకునేలా కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తుంది. ఒకవేళ గవర్నర్ ఆమోదం పొందితే ఇచ్చిన హామీని అమలు చేశామని ప్రచారం చేసుకునేందుకు సిద్ధంగా ఉంది. బిల్లు ఆమోదం పొందకపోతే పార్టీ పరంగా 42% టికెట్స్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లేలా కాంగ్రెస్ ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఎక్కడైతే బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చామో అక్కడే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సంబరాలు జరిపే యోచనలో కాంగ్రెస్ అధినాయకత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి పట్టణంలో ఈ నెల 15న బీసీ రిజర్వేషన్ అమలుకు ముందడుగు వేసిన సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, తెలంగాణ, కర్ణాటక సీఎంలు రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య పాల్గొనున్నారు. రైట్గా ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు పోలేళ్ల అందిస్తారు. రాజు, ఈ 15న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభకు సంబంధించి ముఖ్య నేతల సమావేశంలో ఎలాంటి విషయాలు చర్చించారు? ఈ విజయోత్సవ సభకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? ఇవాళ కామారెడ్డిలో నిర్వహించేటటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశం కామారెడ్డిలో
స్థానిక నేతలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, ఆ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అటు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు కానీ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, మరోవైపు అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులను కూడా ఈ యొక్క సన్నాహక సమావేశానికి రాబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు గానే మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరోవైపు వివేక్ వెంకటస్వామితో పాటు పలువురు నేతలు, డిసిసి అధ్యక్షులు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. అయితే ప్రధానంగా ఈ యొక్క బీసీ డిక్లరేషన్ ను ఇచ్చిన ఎన్నికల ముందు బీసీలకు ఇస్తామన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ను కల్పిస్తాము, ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామనేటటువంటి హామీని బీసీ డిక్లరేషన్ లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విడుదల చేసినటువంటి బీసీ డిక్లరేషన్ లో పొందుపరిచారు. దానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు చేపట్టినటువంటి కార్యక్రమాలు, ప్రధానంగా కులగణన చేపట్టిన తర్వాత బీసీల జనాభా రాష్ట్రంలో ఎంత శాతం ఉంది అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాస్తవిక లెక్కలను తీసింది. ఆ తర్వాత 42% బీసీ రిజర్వేషన్ కోసము రాష్ట్ర ప్రభుత్వం ఒక అసెంబ్లీలో ఈ కులగణన తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆ తర్వాత బీసీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదం చేసి గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. అయితే కేంద్రం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడంతో రాష్ట్రపతి దీన్ని నొక్కిపెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఎంతకీ కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ఒక ముసాయిదా ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది. దాన్ని గవర్నర్ వద్దకు పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానిపైన కూడా గవర్నర్ స్పందించకపోవడంతో మరోసారి శాసనసభ సమావేశాలు నిర్వహించి ఈ బిల్లును తెచ్చినటువంటి ఆర్డినెన్స్ ని బిల్లుగా మలిచి ఆ బిల్లును కూడా పంపడం జరిగింది. మరోవైపు గత ప్రభుత్వం 2018లో తీసుకున్నటువంటి నిర్ణయం 50% సీలింగ్ ను విధిస్తూ కూడా తీసుకున్నటువంటి జీవోను దాన్ని రద్దు చేస్తూ కూడా ఒక కొత్తగా బిల్లును తీసుకువచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ బిల్లును కూడా నేరుగా గవర్నర్ పంపినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మరోవైపు బీసీ నేతలు, అఖిలపక్ష నేతలు కలిసి గవర్నర్ ను కలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మూడ్ ఆఫ్ ద హౌస్ అంటే అన్ని రాజకీయ పక్షాలకు, అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి నేతలు ఏకాభిప్రాయంగా ఉన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క బిల్లుకు ఆమోదం తెలపాలి అనేటటువంటిది కూడా కోరడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీన బీసీ డిక్లరేషన్ ఏ వేదికగా విడుదల చేశారో అదే కామారెడ్డి వేదికగా అదే గ్రౌండ్ నుంచి కూడా మరోసారి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించాలనేటటువంటి యోచనకు వచ్చింది. అందుకు సంబంధించి ఇవాళ సన్నాహక సమావేశం నిర్వహిస్తా ఉంది. ఇందులో ప్రధానంగా ప్రభుత్వం ముందున్నటువంటి 3 ఆప్షన్స్ కూడా ఆ సభా వేదికగా అక్కడికి హాజరయ్యేటటువంటి బీసీ సమాజాన్ని అడగబోతా ఉన్నారు. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, ఎన్నికలకు వెళ్ళాలా, లేదంటే బీసీ రిజర్వేషన్ అమలయ్యాకనే ముందుకు వెళ్ళాలా, లేదంటే న్యాయపరంగా సుప్రీంకోర్టుకు ఆశ్రయించాలి, ఆ తర్వాత సానుకూలంగా తీర్పు వచ్చిన తర్వాతే ఎన్నికలను నిర్వహించాలా, లేదంటే చివరి అంశంగా ఉన్నటువంటి అటు జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడం, మరోవైపు ఎవరైనా కోర్టుకు వెళ్తే ఈ జీవో అడ్డుకునేటటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి లేదంటే చివరి అవకాశంగా పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలా అనేటటువంటిది కూడా సభా వేదికగా అడిగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించేటటువంటి అంశానికి సంబంధించి ప్రభుత్వం మొదటి నుంచి ఇప్పటి వరకు చేస్తూ వచ్చినటువంటి కార్యక్రమాలను కూడా బీసీ సమాజం దృష్టికి స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగబోతున్న నేపథ్యంలో కూడా దీనికి స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ ఓటు బ్యాంకు కీలకం కానున్న నేపథ్యంలో కూడా ఆ ఓటు బ్యాంకుకు సంబంధించి మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు శంకారావం ఈ యొక్క కామారెడ్డి వేదికగానే ఈ బహిరంగ సభ అయితే పూరించాలనేటటువంటి ఆలోచనలో ఉంది. మరోవైపు ఈ భారీ బహిరంగ సభకు అటు ఏఐసిసి అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కూడా ఆహ్వానించాలనేటటువంటి యోచనలో ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. అందుకు సంబంధించి దాదాపు కామారెడ్డిలో నిర్వహించబోయేటటువంటి భారీ బహిరంగ సభకు 1,00,000 మంది జనాన్ని మొబిలైజ్ చేసేందుకు కూడా నేతలకు ఈ యొక్క బాధ్యతలను అప్పగించబోతా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రచారం ముమ్మరం చేయాలి. ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను, మరోవైపు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా
కంపేర్ చేస్తూ ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కావచ్చు, మరోవైపు ప్రజలకు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటున్నటువంటి అంశం కావచ్చు, వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనాలకు ఈ అన్ని అంశాలను కూడా ప్రచారం ఇప్పటి నుంచే మొదలు పెట్టాలనేటటువంటి యోచనలో ఉంది. కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ కు సంబంధించి డిక్లరేషన్ ఇచ్చినటువంటి వేదికగానే భారీ బహిరంగ సభ లక్ష్య మనీతో నిర్వహించాలనేటటువంటి యోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశంలో మంత్రులు, పిసిసి చీఫ్, ముఖ్య నేతలు కూడా పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.